ఎస్ఐఆర్కు సన్నద్ధం ముందస్తు ప్రణాళికలో రాష్ట్ర ఎన్నికల అధికారులు 2002 ఓటరు జాబితాతో 2025 జాబితా మ్యాపింగ్ చేస్తారట. ఇది ఎక్కడ అంటే తెలంగాణలో. సో ఇప్పటి వరకు తమిళనాడులో జరిగింది, పశ్చిమ బెంగాల్లో జరిగింది, బీహార్లో జరిగింది. ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఈ సమగ్ర ఓటరు జాబితా విశ్లేషణ, దాన్ని సార్ అంటున్నారు కదా ఎస్ఐఆర్. ఆ ఎస్ఐఆర్కి తెలంగాణలో కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. అంటే మన దగ్గర కూడా మొత్తం ఓటర్ లిస్ట్ని జల్లడబడుతున్నారు. చనిపోయిన వాళ్ళ ఓట్లు ఏమన్నా ఉన్నాయా, ఎన్నికల ఏది మన ఓటర్ లిస్ట్లో ఏరియా మారి అక్కడ ఇంకా ఓటు అక్కడే ఉండి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేదు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇట్లా రకరకాలుగా డూప్లికేట్ ఓట్లు, ఒక పేరుతో 2-3 ఓట్లు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా జల్లెడబట్టి మొత్తం వెరిఫై చేసి ఫ్రెష్ ఓటర్ లిస్ట్ని తయారు చేస్తారనమాట. అది తెలంగాణలో జరగబోతున్నది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేకు కావలసిన ముందస్తు ఏర్పాట్ల ప్రక్రియ రాష్ట్రంలో వేగంగా కొనసాగుతోంది. 3వ దశలో తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ ఉంటుందని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ స్పష్టం చేయడంతో రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం క్షేత్రస్థాయిలో మ్యాపింగ్ సర్వే విజయవంతం చేసింది. మొన్న మాట్లాడింది ఆయన, ఎవరు, జ్ఞానేష్ కుమార్, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరిసారిగా 2002లో ఎస్ఐఆర్ సర్వే జరిగింది. నాటి ఓటర్ల జాబితాతో పాటు 2025 జాబితాను కూడా అధికారులు బిఎల్ఓలకు అందించారు. దీని ఆధారంగా బిఎల్ఓలు ప్రతి ఓటరు ఇంటికి వెళ్ళి పాత జాబితాలోని పేరు ప్రస్తుత జాబితాలో ఉంటే మ్యాపింగ్ చేస్తున్నారు. వారి సంతానం వివరాలు సేకరిస్తున్నారు. సంతానం పేర్లు ఓటర్ జాబితాలో ఉంటే వాటిని మ్యాపింగ్ చేస్తున్నారు. పాత జాబితాలోని ఓటర్లు చనిపోయినా కొత్త జాబితాలో ఉంటే వారి పేర్లు తొలగిస్తున్నారు. సో ఇట్లా ఈ సమగ్ర ప్రక్షాళన అనేది జరగబోతున్నదట.